హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము మారేడుమిల్లి వెళ్ళి వచ్చిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఒక 3-4 డేస్ అక్కడే ఉన్నాము. సో అక్కడి నుంచి వెళ్ళొచ్చిన తర్వాత బాగా టైర్డ్ అయిపోయాము. అండ్ క్యారల్కి అండ్ అలాగే మా హస్బెండ్కి కూడా కొంచెం బాగా జలుబు చేసేసింది, బాగాలేదన్నమాట. సో అందుకని ఇంకా మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ ఒకరోజు వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. సో ఆ వ్లాగ్ ఎలా జరిగింది మాకు ఆ రోజు అంతా కూడా నేను అక్కడ వ్లాగ్ అంతా కూడా షూట్ చేశాను. సో అది మీరు ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను. సో చూసారా, మా వాళ్ళు ఇంకా లేలేదు. నేను మార్నింగే లేసాను కాబట్టి టిఫిన్ ఏం చేయాలని చెప్పి అత్తయ్యని అడిగాను. అండ్ పులగం తెలుసు కదా, అంటే ఆంధ్ర మా వైపు ఎక్కువ చేయరు. అంటే నాకు పెళ్ళి కాకముందు తెలీదు, పెళ్ళైన తర్వాత ఆ టిఫిన్ గురించి తెలుసు. అండ్ రైస్ను పెసరపప్పు వేయించి రైస్లో కలిపి వండుతారు. దెన్ దానిలోకి షుగరు అండ్ నెయ్యి కలిపి తింటారనమాట. సో అది పులగం. నేను ఇక్కడ పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను అది. ఈలోపు పాలు వచ్చినాయి, పాలు కాసేసి ఇంకా నేను కాఫీ తాగాను. ఇంకా ఈలోపు వీళ్ళు లేచారనమాట. బ్రష్లు అయిపోయినాయి, టిఫిన్ కూడా అయిపోయింది. టిఫిన్ పెట్టాను. ఇక వీళ్ళు చూడండి ఎట్లా ఆడుకుంటూ తింటున్నారు. మా క్యాండీ వర్షి అయితే అసలు వాళ్ళ లోకమే. నా ప్రతి వీడియో వ్లాగ్లో వాళ్ళని పరిచయం చేసినప్పుడల్లా నేను చెప్తానే ఉంటాను, వాళ్ళిద్దరే వాళ్ళ ప్రపంచం అనమాట. సో వాళ్ళిద్దరు ఆటలు వాళ్ళకు ఉంటాయి, బాగా ఆడుతూ ఉంటారు. మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. కానీ బాగా అల్లరి చేస్తారు ఇద్దరు కలిస్తే మాత్రం. ఏదో క్యారల్ కూడా లేచింది అండ్ టిఫిన్ కూడా చేస్తూ ఉంది. సో ఇంకా మేము కూడా టిఫిన్ చేసేసాం. టిఫిన్ చేశాక వీళ్ళ ఆట మాత్రం స్టార్ట్ చేశారు. వీళ్ళ ఆట అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కామన్ అనమాట. ఇక అసలు ఆగరు. వాళ్ళ ఇష్టమైన ఆటలన్నీ ఆడుతూ ఉంటారు. ఇక వాళ్ళని మనం చూసుకుంటూ ఉండాలి, ఏం చేస్తున్నారు ఏంటి అని. అటు ఇటు తిరుక్కుంటూ ఆడుకుంటూ. అండ్ ఇంకోటి, అత్తయ్య వాళ్ళ ఇల్లంతా కూడా చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి ఇక వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆట ఆడుతూ ఉంటారు. అయితే ఈరోజు స్పెషల్ అంటే వంట ఏం చేయాలని చెప్తే అత్తయ్య దోసకాయ మెత్తళ్ళు చేయమన్నారు. సో అందుకోసమని మెత్తళ్ళు కొన్ని కడిగేసేసి వాటర్లో నానబెట్టాలి. కొంచెం హాట్ వాటర్లో, మామూలు చల్లనీళ్ళల్లో నానబెట్టుకున్న తర్వాత ఒకసారి హాట్ వాటర్లో కడిగేసుకుంటే మనకి ఆ ఇసుక కానీ దాని పైన ఉన్నంత డస్ట్ కూడా పోతుంది. అయితే ఇవి ఎప్పుడంటే అత్తయ్య వాళ్ళు వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొని వచ్చారు అవి. సో అవి వండుదామని చెప్పేసి అని తీసాను. అండ్ ఇక్కడ దోసకాయలు కట్ చేస్తున్నాను. అత్తయ్య వాళ్ళు నాకు పని అప్పచెప్పి అత్తయ్య మావయ్య పిల్లలందరూ కూడా టెర్రస్ పైకి వెళ్ళారనమాట. పైన ఏదో వర్క్ ఉందని. ఇంకా నేను ఈలోపు దోసకాయలు పీల్ తీసేసి కట్ చేసుకొని ఇక వంట స్టార్ట్ చేద్దామని చెప్పేసి అని కెమెరా పెట్టాను. నేను వచ్చేటప్పుడు ట్రైపాడ్ తీసుకురావడం మర్చిపోయాను. అంటే ఇంకా వీడియో ఏం చేయాలి అంటే నాకు ఉద్దేశం లేదు చేద్దామని. సో ఇంకా సడన్గా అనుకోకుండా ఇక వీడియో షూట్ చేశాను అనమాట. సో అందుకని ఇంకా నేను ట్రైపాడ్ తీసుకురాలేదు. ఇక ఆ వాల్కి సపోర్ట్ చేసి క్యామ్ అక్కడ పెట్టుకున్నాను. ఇంకా సో నా సబ్స్క్రైబర్స్ అండ్ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ చాలామంది ఉన్నారు. అండ్ బయట వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మాది ఆంధ్ర. అండ్ మాకు అటు ఎక్కువ సీ ఫుడ్స్ అనేవి దొరుకుతాయి. ఎండి చేపలైనా లేకపోతే మెత్తళ్ళని అండ్ అలాగే చేపలు రొయ్యలు నేను ఎక్కువ పెళ్ళి కాకముందు బాగా మా ఇంట్లో అయితే మాత్రం ఎక్కువ ఇవే నడుస్తూ ఉండే అనమాట. అండ్ పెళ్ళైన తర్వాత అత్తయ్య వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే వీక్లీ వన్స్ ఒక్కసారి నాన్ వెజ్ తింటారు, అది వాళ్ళకి అలవాటు. నాకేంటంటే పెళ్ళైన కొత్తలో నాకు కొంచెం బాగా అలవాటు ఉండేది కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టేది. నాన్ వెజ్ అలవాటు ఉండి ఒక్కసారి అట్లా ఉండాలంటే నాకు ఏడుపు వచ్చేసేది అనమాట. కానీ అదే వీక్లీ వన్స్ అట్లా తెచ్చుకొని తినేవాళ్ళం. కాకపోతే మాకు ఎక్కువ చేపలు రొయ్యలు, ఏ కూర చేసినా వంకాయ చేసినా అందులోకి ఎండి చేపలు లేకపోతే ఎండి రొయ్యలు అట్లా మాకు అలవాటు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి అంతా టోటల్ డిఫరెంట్ అయిపోయింది. మనకి పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అంతా ఒకేలా ఉండదు కదా, మనం కోరుకున్నట్టే అన్నీ ఉండవు. సో అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టేది. ఆ తర్వాత కొంచెం అత్తయ్య వాళ్ళకి కూడా తెలిసింది నేను ఎక్కువ నాన్ వెజ్ తింటానని. ఇంకా అప్పుడప్పుడు ఇక అప్పటి నుంచి కొంచెం ఎండు రొయ్యలు
మెత్తళ్ళు ఇట్లా అన్నిట్లో దోసకాయ చేసినా ఏది చేసినా కూడా అత్తయ్య కూడా బాగా వండుతారు. మా అత్తయ్య కూడా ఇంకా నాకు అప్పచెప్పి వంట పైకి వెళ్ళారు అత్తయ్య. సో ఇంకా నేను ఈ కెమెరా తీసుకొని వీడియో తీసుకొని కష్టాలు పడుకుంటా నేను వంట చేశాను. సో ఇంకా ఇవి నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొనేసి ఇక మనం దీన్ని ఒకసారి ఆయిల్లో వేయించుకోవాలి. ఎందుకంటే బాగుంటుంది, ఆయిల్ టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్లో వేయించుకోవాలి. అంటే ఆ స్మెల్ పోతుంది అనమాట. ఆ స్మెల్ పోయి కొంచెం నీట్గా అనిపిస్తుంది. సో అందుకని మనం ఆయిల్లో వేయించేసుకొని ముందు మెత్తలు ఆయిల్లో వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కూర స్టార్ట్ చేయాలి. సో అందుకనేసి నేను ఆయిల్లో మెత్తలు వేయించేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఓన్లీ ఉట్టి అంటే దోసకాయ టమాటా వండుకోవడం కంటే ఇట్లా ఎండి రొయ్యలు అండ్ మెత్తళ్ళు ఇట్లాంటివి ఏమైనా వేసుకుంటే పిల్లలు కూడా అంటే కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు కనుక మాత్రం వండుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఉట్టి దోసకాయ లేకపోతే దోసకాయలో కానీ సొరకాయలో కానీ అండ్ వంకాయల్లో కానీ ఇట్లా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ అలాగే ఓన్లీ ఉల్లిపాయలు వేసి మెత్తలు వేసినా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇవేంటంటే అటు వైజాగ్ వెళ్ళినప్పుడు తెచ్చారని చెప్పా కదా, అవి చాలా బాగున్నాయి. ఇసుకలో కొన్ని వాటిలో ఇసుక ఉండి కరకర అంటే కింద తగులుతూ ఉంటుంది అనమాట. వాటిని బాగా క్లీన్ చేయాల్సి వస్తుంది. సో ఇవైతే అసలు ఇసుక కానీ ఏమీ లేదు, చాలా చాలా నీట్గా ఉన్నాయి. మంచిగా ఆయిల్లో వేయగానే మంచిగా వేగినాయి అనమాట. ఇంకా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇవి తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇవి మళ్ళీ కూరలో ముందే వేస్తే ఇదంతా కూడా చిరిగిపోయి కూర అంతా కూడా స్ప్రెడ్ అయిపోతాయి. సో అందుకని మనం లాస్ట్లో వాటిని యాడ్ చేసుకోవాలి. పక్కన రైస్ అయితే కడిగి పెట్టేశాను. అండ్ ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మనం దీనిలోకి అల్లం పేస్ట్ అని యాడ్ చేసుకోవాలి. అండ్ ఉంటే కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. సో ఎవరికైనా రాకపోతేనే నేను చెప్తున్నాను, నా రెసిపీ నా స్టైల్లో చేసేది మాకు తెలుసు అనుకున్న వాళ్ళైతే మీరు స్కిప్ చేసుకోండి. సో ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలని చెప్పాయి కదా. సో అది అక్కడ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము మెత్తల్లో అవి కొంచెం నీసు స్మెల్ వస్తాయి కాబట్టి సో అక్కడ మనము అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటేనే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది, అరోమా వస్తుంది. కూర అంతా కూడా మంచిగా ఉంటుంది అనమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ స్టేజ్లో మనం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మొత్తం సాల్ట్ అనేది కూడా వాటికి పడుతుంది. అండ్ అదంతా వేగిపోయిన తర్వాత మనము దోసకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. సో ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో ఇది నా స్టైల్లో నేను చేసేది. మీరు ఎలా చేస్తారో అనేది మీకు తెలుసు కాబట్టి సో నేను చేసేది మీరు చేసేది ఒకలానే ఉందా లేదా అనేది నాకు కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. సో కామెంట్ చేయడం వల్ల మీరు ఏమనుకుంటున్నారు అనేది నాకు తెలుస్తుంది కాబట్టి అండ్ మీకు నాకు కమ్యూనికేషన్ అనేది కామెంట్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి సో చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. చూసి వెళ్ళిపోతున్నారు అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నా యూట్యూబ్ అనేది నా వీడియోని చాలామందికి చూపించడానికి ఛాన్సెస్ ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను చాలాసార్లు చెప్పాను. సో కామెంట్ చేయడం వల్ల ఎవరికి ఏం తెలియదు, ఎందుకంటే తెలిసినా కూడా ఎవరు ఏమనుకోరు. కామెంటే కదా, మీరు ఏమనుకుంటున్నారు అనేది అక్కడ కామెంట్లో రూపంలో టైప్ చేసి పెడితే నాకు తెలుస్తుంది ఎవరు అంటే ఇప్పుడు నాకు చాలామంది కామెంట్స్ చేస్తుంటారు. సో వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది నాతో చెప్పినప్పుడు నేను వాళ్ళతో అంటే కమ్యూనికేషన్ జరుగుతుంది కాబట్టి సో మీకు నాకు మధ్య కమ్యూనికేషన్ కోసమే కామెంట్స్ అనేవి ఉంటాయి. సో అందుకని మీరు ఒక కామెంట్ అనేది పెట్టండి. చూసిన వాళ్ళు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో నేను ఇంత కష్టపడి చేసి పెట్టినా కూడా మీరు ఏమనుకుంటున్నారు అనేది నాకు కూడా తెలియాలి కాబట్టి సో ప్లీజ్ మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. సో ఇక్కడ నేను దోసకాయలు అనేవి యాడ్ చేశాను. ఒక్కదాన్ని సింగిల్ హ్యాండ్తో వీడియో మొత్తం చూసుకుంటూ వంట చేశాను, వీడియో తీసుకుంటూ. సో ఇక మొత్తం ఇల్లు ఖాళీ అయింది, అందరూ కూడా పైకి వెళ్ళారు. సో అందుకని ఒక్కసారి చూపిస్తున్నాను ఎలా ఉందని. సో నాకు లైవ్లో చూసే కంటే ఇల్లు ఇట్లా వీడియోలో చూస్తుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంచుతారు అత్తయ్య కానీ మావయ్య కానీ. నీట్గా ఉండడం వాళ్ళకి ఇష్టం, నీట్గా ఉంచుతారు. ఇంకా మా వాళ్ళు వస్తే మాత్రం అసలు మొత్తం నీట్ కాదు కదా, ఎక్స్ట్రా పని అవుతుంది, 4-5 సార్లు ఇల్లు ఊడవాల్సి వస్తుంది.
ఎందుకంటే మొత్తం బయట నుంచి అటు నుంచి ఇటు నుంచి మొత్తం తీసుకొచ్చి అక్కడ వస్తువులు ఇక్కడ వస్తువులు అక్కడ మార్చేస్తూ ఉంటారు మా వాళ్ళు. సో వాటిని సర్దుకోవడానికే మాకు టైం పడుతుంది వాళ్ళు వస్తే మాత్రం. సో ఇక్కడ నేను టమాటాలు కట్ చేసుకుంటున్నాను. సో కూర మధ్యలో మనము దోసకాయలు వేసేసినాక కూడా మనం సాల్ట్ అండ్ అలాగే పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దోసకాయలు మగ్గనియాలి. మగ్గిన తర్వాత లాస్ట్లో మనము టమాటాను అండ్ అలాగే కారం యాడ్ చేసుకోవాలి. అంతే. లాస్ట్లో మనం అవి కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత అప్పుడు మనము మెత్తలు అనేవి యాడ్ చేసుకోవాలి. లేకపోతే కూర అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి అంటే మొత్తం చిరిగిపోతాయి అవి. సో అందుకని మనం అవి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇంకా ఇక్కడ దోసకాయ మొత్తం మగ్గిపోయినాయి. సో ఇక్కడ మనం ఈ స్టేజ్లో మనము ఉప్పు అండ్ అలాగే కారము అండ్ టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత అప్పుడు మనము ఈ మెత్తలు అనేవి ఇందులోకి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత పైన మళ్ళీ ఎక్కువ తిప్పకూడదు, తిప్పితే మొత్తం చిరిగిపోతాయి అని చెప్పాయి కదా. సో ఈ స్టేజ్లో మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు అంటే ఆ ముక్కలకి ఉప్పు కారం అవి కూడా మెత్తలకి పట్టేలాగా ఒక 5-10 minutes ఉంచుకోవాలి. సో ఈలోపు మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూపిస్తాను రండి. ఇక్కడ క్యాండీ ఈ చెప్పులు వేసుకొని ఆ క్యారిడార్ మొత్తం అటు నుంచి అటు జారుతున్నాడు. అది ఇక్కడ మా మావయ్యని ఏమడుగుతున్నాడంటే, తాత ఎందుకు ఇవి వేయించాము, నేను జారి పడిపోతున్నాను అంటున్నాడు. అంటే వాడు జారినందుకు పడట్లేదంట, కానీ ఆ టైల్స్ వేయించినందుకు వాడు జారుతున్నాడు. చూడండి ఎట్లా జారుతున్నాడో అట్లా జారుతున్నాడు. సో మళ్ళీ మా మావయ్యని మళ్ళీ పైపచ్చి ఏమంటున్నాడు, ఇట్లా అంటున్నాడు అనమాట, ఎందుకు వేయించావు తాత అని చెప్పి. సో ఇక వాళ్ళని చూపించాను మధ్యలో. ఇక మళ్ళీ ఇంకా లాస్ట్ కూర అయిపోయింది. ఇంక ఈ స్టేజ్లో మీరు ధనియాల పౌడర్ కానీ అండ్ అలాగే కొత్తిమీర కానీ ఇందులో యాడ్ చేసేసుకోవడమే. సో ఫైనల్గా నా స్టైల్లో మెత్తలు అనేవి కంప్లీట్ చేసేసాను వంట. నాకు వంట చేస్తే అలవాటు ఏంటంటే ఖచ్చితంగా వంట చేస్తే కొత్తిమీర అనేది యాడ్ చేయకుండా ఉండను. ఏదైనా కూడా నాకు కొత్తిమీర యాడ్ చేయడం అంటే చాలా ఇష్టం. అన్ని కూరలైనా వాడడం ఇష్టము. మంచి బాగుంటుంది, టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది కదా కొత్తిమీర వేస్తే. సో కొత్తిమీర లేకుండా అయితే ఉండను. ఖచ్చితంగా నాకు ఇంట్లో ఖచ్చితంగా స్టాక్ ఉంటుంది కొత్తిమీర. ప్రతి కూరలో వేస్తాను, అన్నిట్లో కూడా నాకు వేయడం అలవాటు. ఇంకా వీళ్ళకి పెట్టే అన్నమా వీళ్ళు తినేస్తూ ఉన్నారు మా వాళ్ళు. మధ్యలో ఏంటంటే వాళ్ళని పిలుస్తూ టిఫిన్ రండి, అన్నం అయింది రండి. అప్పటికే 2-3 సార్లు అడిగారు అయిందా అని. ఇక్కడ ఒకటి చూపిస్తున్నా మీకు. మా ఇంటి దగ్గర పిచ్చుకలు గూడు పెట్టాయి. సో నేను వీడియో తీద్దాం అనుకునేసరికి చూసారా వెళ్ళి వైర్ మీద వాళ్ళని. సో చాలా బాగా అనిపించింది. చూసి రెండు ఇక్కడ పిల్లలు పెట్టుకొని ఇక్కడ గూడు కట్టాయి అన్నమాట. అక్కడ వైర్లు అయ్యి గోడకి తగిలిస్తే అందులో గూడు కట్టేసినాయి. సో ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకున్న వ్లాగ్ చేసినప్పుడు నాకు ఎప్పుడు కుదిరింది. అవి వచ్చి ఉన్నాయన్నమాట. నేను క్యామ్ తెచ్చుకునేసరికి అవి వెళ్ళి అక్కడ వాళ్ళని. ఇక చూడండి క్యాండీ, టోనీ, జతిన్ ముగ్గురు కూడా అన్నం కలిపి పెట్టేశాను. హాయ్ చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు క్యాండీ. అండ్ ఇది ఇంకా ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ కాదు, నైట్ 7:30-8 ఆ టైంలో. క్యారల్ చూడండి ఏం చేస్తుందో. వాటర్ అడిగితే వాటర్ తాగింది, ఆడుతుంది అటు ఇటు తిరుగుకుంటూ. అమ్మడు కింద పడిపోతావు క్యాండీ. క్యాండీ అలాగదు, చెల్లి వాటర్ పడేసింది అక్కడ. మ్యాట్ తీసుకురాకు, మ్యాట్ తీసుకొచ్చి కిచెన్లో మ్యాట్ తెచ్చి.
సో ఇదేంటంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు, ఆ బాబాయ్ వాళ్ళు కోళ్ళు పెంచుతారు. సో నాటుకోళ్ళు అనమాట. సో మేము ఒకటి కోయడానికని అడిగాము, అండ్ అలాగే పెంచుకోవడానికి కూడా అత్తయ్య అడిగారు. సో వాటి కోసం మావయ్య షెడ్ వేస్తున్నారు పెట్టాలని. సో ఇంకా కింద కూడా స్పేస్ ఉంది కాబట్టి అక్కడంతా కూడా తిరిగి అలవాటు అవుతాయి అని చెప్పేసి అని తెప్పించారు అత్తయ్య పెంచుకోవడానికి. సో ఇంతటితో నా బ్లాగ్ అనేది నేను కంప్లీట్ చేసినాను. సో ఎవరికైనా నచ్చింది అనుకుంటే సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. చూపి వచ్చి బావా వాదన్ బావా వచ్చి బావా నేను టోనీ వచ్చి బావా నేను వాదన్ బావా టోనీ జతిన్ చెల్లి అమ్మ. ఆ పిల్లకలు వేసినవి ఏంటి? నాకు ముందుకున్నాయి 2 పిల్లకలు, ముందుకేసినవి ఏంటి 2 పిల్లకలు.